ఆయన ఈ సంవత్సరం జూలై 11వ తేదీన మరణించారు. అలాగే పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు 1953వ సంవత్సరం నుండి 22న కాకినాడలో కిర్లంపూడి గ్రామంలో జన్మించారు. ఆయన 2 కుమారులు కుమార్తె. ముద్రగడ పద్మనాభం గారు అప్పటి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి 1978లో మొట్టమొదటిసారిగా జనతా పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 83లో మరియు 85లో తెలుగుదేశం పార్టీ తరఫున మరియు 89లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో ఎక్సైజ్ మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా మరియు శ్రీ చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో పౌర సరఫరాల, చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఈ సంవత్సరం జూలై 14వ తేదీన స్వర్గస్థులయ్యారు. అదేవిధంగా టి చిన్నరాజన్ గారు, టి ఉన్నం హనుమంతరావు చౌదరి గారు, రాజన్ భాస్కర్రావు గారు, సాగి దేవి ప్రసన్న అప్పలరాజు గారు, శ్రీమతి దుక్క బగడాలమ్మ గారు, శ్రీ గాజా వెంకటరెడ్డి గారు, జిఎస్ రావు గారు, శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధులుగా ఎనలేని సేవలు అందించారు. నిరంతరం ప్రజల గొంతు వినిపించారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృత కృషికి కూడా సేవల వల్ల రాష్ట్ర శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలు చిరస్మరణీయం. వీరి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి మృతికి గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా సభ్యులందరినీ కోరుతున్నాను.